తీసుకున్న అత్యంత దారుణమైనటువంటి నిర్ణయం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులను కూడా డాక్టర్లుగా చేయాలా అన్నటువంటి ఒక మంచి తలంపుతో ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేయడానికి దాదాపు 17 కళాశాలలకు ఆయన శ్రీకారం చుట్టి 7 కళాశాలల్ని పూర్తి కూడా చేయటం జరిగింది. కేవలం 5,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తే మిగతా కళాశాలలన్నింటినీ కూడా పూర్తి చేయవచ్చు. కానీ ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కోపంతో పేద ప్రజల మీద పగ తీర్చుకోవాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చినటువంటి ఈ ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్ణయాన్ని వ్యతిరేకించి దాన్ని పూర్తిగా ప్రైవేటు పరం చేయటాన్ని నిరసిస్తూ మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశం మేరకు రాష్ట్రంలో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా సైనికుల్లాగా కదలి ప్రతి నియోజకవర్గంలో కూడా 60 నుంచి 1,00,000 మంది ఈ ప్రైవేటు కళాశాలలు వద్దు, ప్రభుత్వ కళాశాలలే అవసరం, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయమే మంచిదేనని ఒక ఉద్యమంలాగా కదిలి ప్రభుత్వాన్ని గడగడలాడించి ఈ రోజున మొత్తం 175 నియోజకవర్గాలలో ర్యాలీల ద్వారా ఆయా నియోజకవర్గాలలో వాళ్ళు చేసినటువంటి సంతకాలన్నింటినీ కూడా జిల్లా అధ్యక్షులకు అందజేయటం జరిగింది. ఈరోజు చిత్తూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి 11 నియోజకవర్గాల మా ఇన్ఛార్జీలందరూ కూడా పెద్ద ఎత్తున తక్కువ అంటే 65,000 తక్కువగా ఒక్కొక్కరు తమ నియోజకవర్గంలో సంతకాలు సేకరించి వాళ్ళ నియోజకవర్గాలలో భారీ ర్యాలీలు నిర్వహించి ఈ రోజున సమర్పించడం జరిగింది. 15వ తారీఖున ఇక్కడి నుంచే వేలాది మందితో పెద్ద ఎత్తున ఊరేగింపు జరిపి ఆ ఊరేగింపుతో తాడేపల్లికి ఈ 11 నియోజకవర్గాల సంతకాలన్నీ కూడా పంపించడం జరుగుతుంది. దాదాపు 1,30,00,000కు పైగా చేసినటువంటి సంతకాలన్నింటినీ కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 17వ తారీఖున గవర్నర్ గారి చేతికి అందజేయటం జరుగుతుంది.